అనకాపల్లి జిల్లా పట్టణ ప్రజలు కూరగాయల పంటలు సాగు చేసే రైతులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రైతు బజార్కు ఎట్టకేలకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే కొనతాళ్ల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ చేతుల మీదుగా రైతు బజార్ను ప్రారంభించారు. రైతు బజార్ ఏర్పాటుకు 2008 నుంచే ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు, వినియోగదారులకు ఉపయోగపడేలా రాష్ట్రంలోనే విశాలమైన రైతు బజార్ను ఏర్పాటు చేసినట్లన్నారు. ఇక మార్కెట్ యార్డ్లో ఖాళీగా ఉన్న 17, 18 నెంబర్ బ్లాకుల్లో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 100 దుకాణాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దోపిడీదారులకి, మధ్యవర్తులకు చేతిలోకి వెళ్లకుండా నేరుగా రైతులు అమ్ముకోవడానికి కావాల్సినటువంటి వెసులుబాటు కల్పించడానికి పెట్టాం. మళ్ళీ హోల్సేల్ అంటే హోల్సేల్ కొంటారు, మళ్ళీ ఎవరు కొంటారు. అందువల్ల వీళ్ళు రైతులు ప్రత్యేకించి ఉండాలి. అందువల్ల ఏమవుద్దంటే సామాన్యుడు కూడా మంచి రేటుకు వస్తుంది, రైతుకు కూడా డైరెక్ట్గా అమ్ముకునేటువంటి స్వేచ్ఛ వస్తుంది. రైతు ఇష్టం ఉంటే అమ్ముకుంటాడు, లేదంటే లేదు. లేనప్పుడు మనకి స్కీమ్ కూడా ఉంది. వీళ్ళు ఏమైనా స్టోర్ చేసుకోవాలనుకుంటే ఏమైనా కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా ఉంటాయి, అవి కూడా చేసే అవకాశం ఉంది. అందువల్ల ఇక్కడ మటుకు బలవంతం అయితే లేదు, స్వచ్ఛందంగా వచ్చి చేసుకోవాలి.